మాకు వెయిట్ లాస్ అవ్వాలని ఉంది కానీ, మాకు ఆకలి విపరీతంగా అయిపోతుంది. మేము తినేస్తూ ఉండటం వల్ల మళ్ళీ మేము వెయిట్ అనేది పెరిగిపోతూ ఉన్నాము. దానికేదైనా చిట్కా చెప్పరా అని అడుగుతారు కదా చాలామంది. వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో మొత్తం మీకోసమేనండి. సో, తప్పకుండా ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి వీడియోని చూసేయండి. హలో! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఒక వీడియో ఏంటి అంటే గనక టాపిక్ వెయిట్ లాస్ గురించండి. సో, వెయిట్ లాస్ కోసం నేను ఒక డైట్ ప్లాన్ అనేది చూపిస్తున్నాను. సో, మన ఛానల్‌లో నేను చాలా డిఫరెంట్ రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చూపించాను. అలాగే కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేవి నేను అన్నీ తీసుకొని ఒక చార్ట్‌లా ప్రిపేర్ చేసి నేను మీకు ఈ టైంలో ఇది తినాలి, ఈ టైంలో ఇది తినాలనేది మన ఛానల్‌లో నేను చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి డైట్ వీడియోస్ చేశాను. సో, అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, అలాగే మన ఇంట్లో ఉండే వాటితోనే మనకి వీలుగా మనం చేసుకుంటూ అంటే అందరూ ఒకటే ఫుడ్ ప్రతిరోజు తినాలంటే చాలా బోర్. ఆ ఒక్క ఉద్దేశంతోనే ఇన్ని డైట్ ప్లాన్స్ అనేవి చెప్తున్నాను. సో, మీరు అందులో చూస్ చేసుకొని మీ టైం తగ్గట్టుగా మీకేది అందుబాటులో ఉంటే అలా మీరు డైట్ చార్ట్ అనేది మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్‌గా నేను చూపించాలనుకుంటున్నాను. ఇంకా డైట్ ప్లాన్ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఒక డైట్ ప్లాన్ ఏంటి అనేది చూసేద్దాం. మార్నింగ్ మనం లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత ఈ యొక్క డ్రింక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో, దానికోసం అని చెప్పి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక 1 గ్లాస్ అనేది వాటర్ తీసుకున్నాననమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటర్ అనేది మనకు కొంచెం వేడవ్వాలనమాట. గోరువెచ్చగా ఉన్నా కూడా పర్లేదు, నో ప్రాబ్లమ్. సో, దానికోసం అని చెప్పి ఒక గ్లాస్‌లోకి నేనిప్పుడు చియా సీడ్స్ అని తీసుకుంటున్నాను. ఇవి మనకి చూడటానికి సబ్జా గింజల్లాగా ఉంటాయి కానీ ఇవి సబ్జా గింజలు కాదండి. ఇవి వేరు. ఇవి చియా సీడ్స్ అని మనం మార్కెట్‌లో అడిగినా ఇస్తారు. సో, ఇవే తీసుకోవటానికి గల రీజన్ ఏంటి అంటే మనకి ఆకలనేది త్వరగా వేయకుండా వెయిట్ లాస్ అవ్వటానికి, అలాగే మనకి ఎక్కువ ఫైబర్ ఉంటది. సో, దాన్ని బట్టి మనకి ఫుల్‌గా అనిపిస్తది. స్టమక్ కూడా చాలా సేపు వరకు మనకు ఆకలేయదు. అండ్ అలాగే ఓవర్ ఈటింగ్ మనం తినకుండా కంట్రోల్ చేస్తూ ఉంటదనమాట. కాబట్టి ఈ యొక్క చియా సీడ్స్ అనేవి ఒక 5-10 మినిట్స్ అనేవి నానాలండి. దానికోసమని ఈ యొక్క గోరువెచ్చని వాటర్‌లో 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే లెమన్ కొన్ని డ్రాప్స్ వేసుకున్నాను. లైక్ ఒక హాఫ్ లెమన్ అన్నా వేసుకోవచ్చు. మీ యొక్క తీసుకున్న వాటర్ కంటెంట్‌ని బట్టి మీరు లెమన్ యాడ్ చేసుకోండి. అలాగే హనీ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సో, మీరు హ్యాపీగా మాకు లెమన్ యాడ్ చేసుకోవచ్చు కానీ హనీ లేకపోయినా కూడా మీరు తాగొచ్చు, నో ప్రాబ్లమ్. సో, ఒకసారి మనం కలిపేసుకుంటే గనక చియా సీడ్స్ అబ్జార్బ్ అవ్వటానికి వాటర్‌లో ఒక 5 మినిట్స్ పడతది. ఖచ్చితంగా నానిన తర్వాతే మీరు తాగాలి. కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మీరు హ్యాపీగా ఈ యొక్క డ్రింక్‌ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో, దీనివల్ల మనకి ఎక్కువ ఆకలి అనిపించదు. ఫుల్‌గా అనిపిస్తది. ఫైబర్ కూడా ఉంటది కాబట్టి. సో, ఇది చాలా మంచి డ్రింక్ అండి. మీరు తప్పకుండా దీన్ని మార్నింగ్ తప్పకుండా తాగండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పి అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, దానికోసం నేను ఒక 1/3 కప్ ఆఫ్ బేసన్ తీసుకున్న శనగపిండి ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నానండి. సో, ఇది కూడా మనకి వెయిట్ లాస్ అవ్వటానికి తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అలాగే మనకి ఎక్కువ ఆకలని కూడా అనిపించదు. చాలా సేపటి వరకు ఫుల్‌గా అనిపిస్తది మనకి. ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ తీసుకొని కొంచెం ఒక 1 స్పూన్ అనేది నేను సాల్ట్ వేసుకొని చక్కగా మిక్సీ కొట్టుకున్నాను. చాలామంది చేత్తో కూడా కలుపుకుంటారు. బట్ మనకు మిక్సీ అయితే గనక ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా వస్తదనమాట. సో, ఇక్కడ నేను ఒక ఆనియన్, చిల్లీస్ ఒక 2, 3 అలాగే క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను. సో, మన ఇంట్లో ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ వేసుకోవచ్చండి. సో, టమాటాస్ అయినా మీరు వేసుకోవచ్చు. సో, నేను క్యారెట్, ఆనియన్ అలాగే చిల్లీస్ అనేవి వేసుకున్నాను. సో, దీంతో పాటు మనము సాల్ట్ కూడా ఇందాక వేసుకున్నాం కాబట్టి ఇంక వేసుకోవసరం లేదు. కొంచెం పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు మీరు. సో, ఇంకా మీకు కొంచెం టేస్టీగా ఉండటానికి ఏదైనా గరం మసాలా వేసుకున్నా మీరు ట్రై చేయొచ్చు. అలా అయినా కొంచెం కారం అన్నా వేసుకోవచ్చు. అంతా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. సో, జస్ట్ నేను ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనేది మాత్రం మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. సో, ఒకసారి మనం చక్కగా మిక్స్ చేసేసుకుంటామే. ఇది మనం ఇప్పుడు దోస వేసుకుంటాం అనమాట. సో, ఇది ప్రోటీన్ దోస. మనము డైలీ మినపనొరగలో మనము రైస్ ఫ్లోర్ వేసుకొని చాలామంది మనం అలా చేసుకుంటూ ఉంటాము. వాటిలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి.
నేను చూపించే ఈ యొక్క దోసలేంటంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి. దాంతో పాటు మనకి జింక్ ఉంటది, ఫోలేట్, ఐరన్ ఇవన్నీ ఉంటాయి. మనం వెయిట్ లాస్ అవుతున్నాము అనుకుంటే చాలా మందికి జుట్టు ఊడిపోతుంది. మాకు జుట్టు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఊడిపోతుందంటారు. కానీ నేను చూపించే డైట్ ఇవి మీరు ఫాలో అవ్వటం వల్ల మీకు ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉంటది. హెయిర్ ఫాల్ ఏమీ లేకుండా చక్కగా వెయిట్ లాస్ కూడా మనం అవుతాము. సో, ఇందులో కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువుంటది. ప్రోటీన్ ఎక్కువుంటది. సో, ఇవి ఉండటం వల్ల ఆకలనేది అనిపించదు. చాలా సేపటి వరకు మనం హ్యాపీగా తిన్నది కొంచెమైనా సరే ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఆకలి ఎక్కువ అనిపించదు. అండ్ మనం హెల్తీగా మన ఒక వెయిట్‌ని మనం మెయింటైన్ కూడా చేసుకోవచ్చనమాట. సో, నేను ఇక్కడ ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా దేశీకి ఇంట్లో ఉన్న ఒక నెయ్యితోనే చుట్టూరు అలా వేసుకొని ఒకసారి మనం తిప్పేసుకుంటమే. సో, దోస మనం ఎలా చేసుకుంటాం అలాగే. దానిపైన నేను ఇందాక మీకు చెప్పలేదు పన్నీర్ అండి. పన్నీర్‌ని నేను తురుముకొని వేసుకున్నా. పన్నీర్‌లో గూడా మనకి ప్రోటీన్ ఉంటది. యాక్చువల్లీ వెజిటేరియన్స్‌కి మనకి వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజ్ తినలేరు కాబట్టి, సో, వెజిటేరియన్‌కి ఒక పన్నీర్ అనేది చాలా మంచి ప్రోటీన్ అనమాట. ఖచ్చితంగా మీరిది ట్రై చేయండి. వెజిటేరియన్ అయితే గనక నేను తప్పకుండా నేను మీకిది సజెస్ట్ చేస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటది. సో, ఇందులోకి మీరేదైనా చట్నీ వేసుకొని తినేయొచ్చు. లేదు అంటే ఆల్మోస్ట్ ఉప్పు, కారం అన్నీ ఉన్నాయి గాబట్టి అలా అన్నా మీరు హ్యాపీగా తినేయొచ్చు. ఒక గుప్పుడు వేరుశనగ అనేవి తీసుకున్నాను. సో, ఇది నా బ్రేక్‌ఫాస్ట్. ఇంకా మధ్యాహ్నం 11:30 ఆ టైంకి నేను స్నాక్ లాగా తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఆకలి అనిపించట్లేదు అంటే మీరు హ్యాపీగా కంటిన్యూ అవ్వచ్చు. ఇది స్కిప్ చేసేయొచ్చు. ఇది కంపల్సరీ అని నేను చెప్పట్లేదు. బట్ మన ఒక డైట్‌లో ఫ్రూట్స్ కూడా ఉండాలన్న ఒక ఉద్దేశంతో నేను ఇది చూపిస్తున్నాననమాట. దానికోసం మన ఒక సీజనల్ ఫ్రూట్ మనకి ఏది దొరికితే ఆ ఒక ఫ్రూట్ ఒక్కటి మీరు తీసుకుంటే సరిపోతది. సో, ఇది నేను ఆరెంజెస్ తీసుకుంటున్నాను. ఆరెంజెస్ కూడా మనకి వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతాయి. విటమిన్ సి ఉంటది. సో, ఒక న్యూట్రియంట్ కూడా మనం పొందొచ్చు. ఇంక నేను లంచ్‌కి ఏం ప్రిపేర్ చేస్తున్నానో తెలుసా? ఎప్పుడు చపాతీలు చూపిస్తూ ఉంటున్నాను కదా! ఈసారి అలా కాదు. వీట్ ఫ్లోర్ గోధుమ పిండి కాకుండా ఈసారి మీకు నేను రాగి పిండి చూపిస్తున్నానండి. రాగి పిండి మనకి చాలా బాగా హెల్ప్ అవుతది. నిజంగా వీట్ ఫ్లోర్ మన గోధుమ పిండి కన్నా రాగి పిండి ఇంకా చాలా మంచిది. చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి రాగి పిండిలో. కాబట్టి ఒక కప్ అనేది నేను రాగి పిండి తీసుకొని, అందులోకి ఉప్పు అనేది వేసుకున్నాననమాట. ఇంకా వాటర్ అనేది మనం పోసుకొని మనము చపాతీ ముద్ద ఎలా చేసుకుంటాం ఇంక అలాగే అన్నమాట. మరీ అంత గట్టిగా కాదు గానీ కొంచెము మరీ లూజ్‌గా కూడా కాకుండా నేను చూపిస్తాను చూడండి. ఆ కన్సిస్టెన్సీలో మీరు చేసుకోవాలి. ఇంకా రాగి కూడా మనం రోజు తినటం వల్ల మనకి క్యాలరీస్ అనేవి చక్కగా తక్కువుంటాయి. మనకి ఎక్కువగా ఆకలనిపించదు. ఫైబర్ ఉంటది. అసలు నేను చూపించే ఈ డైట్ ప్లాన్ మాత్రం సూపర్ అండి. నిజంగా ఫాలో అయ్యే వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు. వెయిట్ లాస్ అవ్వడం వల్ల జుట్టు ఊడిపోతుందన్న ఒక ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టేయొచ్చు. చక్కగా ఫైబర్ అందుతది, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటది. సో, ఇవన్నీ ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఆకలి కూడా అనిపించదు. కాబట్టి దీన్ని మనం ముద్దగా చేసుకొని పెట్టుకున్నాం కదా! సో, దాన్ని మనం ఒక క్లాత్ మీద మనం ఇలాగా చపాతీలాగా మనం చేసుకోవాలనమాట. మనము చపాతీ కర్ర ఇవేమి వాడవసరం లేదు. చేత్తోనే అలాగా నిదానంగా ఒత్తుకుంటూ మనము ఇలా ఒక చేసుకోవాలనమాట. మరీ మందంగా కాదు. కొంచెం పలచగా చేసుకున్నా ఓకే. చాలా బాగా వస్తది. మీకు ఆ డౌట్ అనేది వద్దు. నెయ్యి వేసేసుకొని ఇంక ఇది వేసేసుకున్నాననమాట రోటీ అనేది. దీన్ని రాగి రోటీ అంటారు. సో, మనం ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం. మీరు చూసే ఉంటారు ఇందాక. కొంచెం ఉప్పేసుకొని సరిపోతది. ఇంకేమీ అవసరం లేదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నా అంతే. చక్కగా మనము తిప్పేసుకొని 2 పక్కల కాలిన తర్వాత మనకి ఒక రాగి రోటీ అనేది రెడీ అవుతది. కాబట్టి ఇది నిజంగా నేనైతే తినలేకపోయానండి. ఒక హాఫే నేను తినగలిగాను. అంత ఫుల్ అనిపించింది నాకు నిజంగా. సో, ఇంకో హాఫ్ అయితే నేను తినలేదు. బట్ కొంచెం మందంగా చేశాననుకుంటా. కొంచెం మీరింకా పలుచగా చేసుకుంటే హ్యాపీగా మీరు ఎంజాయ్ చేసి తింటారు. అండ్ ఇంకా కర్రీ ఏదుంటే ఆ కర్రీ, పెరుగు వీటితో నేనింకా లంచ్ అనేది సరిపెట్టేసుకున్నాను. చాలా టేస్టీగా గూడా ఉంది.
ఇంకా ఈవినింగ్ మనకి 4:30 ఆ టైంకి మనము ఈ యొక్క మళ్ళీ గ్రీన్ టీ అనేది నేను తీసుకుంటున్నాను. ఈ మధ్యలో నేనేం చెప్పట్లేదని మీరు వాటర్ అనేది తాగటం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇన్‌కేస్ ఇవి తిన్న తర్వాత కూడా మీకు ఆకలనిపిస్తుందంటే మీరు ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవట్లేదు. అందుకని మీకు ఆకలనిపిస్తుంది. ఎక్కువగా వాటర్ అనేది తాగుతూ ఉండండి. అండ్ అంతే ఎక్కువ హైడ్రేట్‌గా మనం ఉండాలి. సో, వాటర్ ఎక్కువ తాగటం వల్ల కూడా మనకు అనిపించదు. పొట్ట ఫుల్‌గా అనిపిస్తది మనకి. ఇంకా గ్రీన్ టీ నేను తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మార్నింగ్ నేను చూపించిన ఒక డ్రింక్ అన్నా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టైంలో. లేదు అంటే గ్రీన్ టీ అన్నా తాగొచ్చు. నేనైతే గ్రీన్ టీ నాకు అలవాటు. నేను బానే తాగేస్తానది. అండ్ మళ్ళీ ఒక గుప్పుడనేవి వేరుశనగుళ్ళు తీసుకున్నా. వాల్‌నట్స్ తీసుకోవచ్చు మీరు. అలాగే ఆల్మండ్స్ అన్నా ఇన్‌కేస్ నాకు ఒక్కొక్కసారి ఆల్మండ్స్ నానబెట్టటం మర్చిపోతే గనక ఆ టైంలో వేరుశనగుళ్ళనేది నేను తీసుకుంటాను. సో, ఈ మధ్యలో మీరు ఇన్‌కేస్ ఇదే నా వీడియో చూసి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే గనక తీపి కోసం మీరు కొంచెం బెల్లం అనేది తినటానికి ట్రై చేయొచ్చు. ఇంకా డిన్నర్ కోసం అని చెప్పి చాలా సింపుల్‌గా లైట్ ఫుడ్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయాను. మీరు ఇన్ కేస్ మీరు కాఫీ, టీ అలవాటు ఉంటే గనుక షుగర్ లేకుండా మీరు హ్యాపీగా కాఫీ, టీ మీరు తాగొచ్చు షుగర్ లేకుండా. సో, ఫస్ట్ టైమ్ మీరు ఇంకా షుగర్ మేము అమ్మో! మేము లేకపోతే తాగలేమనుకుంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సో, ఇంకా నేను ఇక్కడైతే ఆమ్లెట్ వేసేసుకుంటున్నానండి. సింపుల్‌గా ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. టమాటా అలాగే ఉల్లిపాయి, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా ఉప్పు, కొంచెం కారం ఇవి కూడా వేసేసుకొని మనం ఆమ్లెట్ తీసుకోవచ్చు. 2 ఎగ్స్ అనేవి తీసుకున్నా. సో, ఇది కూడా ప్రోటీన్ ఉంటది. ఇన్ కేస్ అక్క మేము వెజిటేరియన్ మేము ఎగ్స్ తినము అని అన్న వాళ్ళకి ఆల్టర్‌నేటివ్‌గా కూడా నేను ఇక్కడ చూపిస్తాను మీరు చూడండి. సో, ఈ డైట్ ప్లాన్ అయితే గనక నాకు చాలా బాగా నచ్చింది. మీకు నిజంగా ఆకలి అనిపించదు. వెయిట్ లాస్ అవుతున్నప్పుడు మనకి చాలా బాధుంటది. అయ్యో! నాకు ఆకలేసేస్తుంది. ఏం చేయను, ఏం చేయను అని చాలామంది తల పీక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ డైట్ ఖచ్చితంగా బాగా ఫాలో అవ్వండి. మీకు ఆ ఫీలింగ్ అనేది అనిపించదు. అండ్ మీరు కూడా కొంచెము అదే ఆకలేసేస్తుందని కాకుండా కొంచెము మళ్ళీ మీరు ఏదో ఒకటి పని చేసుకోవటం అలా చేస్తూ ఉంటే మీకు ఒక థాట్ అనేది ఉండదు. అలా మీరు ఒక 1 వీక్ ఉంటే గనక మీకు ఖచ్చితంగా మీకు నెక్స్ట్ నుంచి ఆకలి అన్న ఆలోచనే మీకు రాదనమాట. అలవాటయిపోతది మీకు. సో, తింటూ తింటూ ఉంటాము. దానివల్ల ఇంకా తినాలనిపిస్తది. అలా కాకుండా కొంచెం కొంచెంగా మనం తగ్గించుకుంటూ మనం మన పనిలో మన వర్క్స్‌లో అలా ఉంటే గనక మనకు ఆ ఒక ఆలోచన అనేది ఉండదు. ఆకలనిపించదు. సో, ఇక్కడ నా ఆమ్లెట్ అయితే గనక రెడీ అయిపోయింది. సో, నేను దీంతో సరిపెట్టేస్తాను. ఇంక పడుకునే ముందు కావాలంటే మళ్ళీ ఒకసారి ఆ డ్రింక్ అనేది తాగుతాను అంతే. సో, వెజిటేరియన్స్ కోసం అని చెప్పి నేను ఇలాగా రాజ్మా, మనకి చనా దాల్ అంటారు గదా! అవి, గ్రీన్ పీ, సో, ఇవన్నీ నేను తీసుకున్నానండి. కాబూలీ చనా ఇవన్నీ మనము ఇలా నానబెట్టేసుకొని ఓవర్‌నైట్ నానబెట్టుకొని ఇలాగ మనము కుక్కర్‌లో 3 విజిల్స్ ఏసుకొని హ్యాపీగా ఇది తినొచ్చు మనము వెజిటేరియన్ అయితే గనక. చూసారు కదండి, ఒక డైట్ ప్లాన్ అనేది మన ఇంట్లో ఉన్న వాటితో మనం ఇలా కూడా అంటే తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలనేది మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. కాబట్టి ఈ యొక్క తక్కువ క్యాలరీస్ ఉన్నవి తీసుకుంటే మనకి ఎక్కువగా ఒక ఫ్యాట్ అనేది బర్న్ అవ్వటానికి, మనం వెయిట్ లాస్ అవ్వటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ డైట్ అనేది మీరు ఇలా ఫాలో అవ్వచ్చు. చాలా మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇలా మనం ఒక 3 పూటలు తింటూ కూడా అంటే కొంచెం కొంచెం తింటూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. కాబట్టి ఇలా ట్రై చేయండి. దీనివల్ల నేను చూపించే ఒక డైట్ ప్లాన్ వల్ల త్వరగా మనం వెయిట్ లాస్ అనేది అవుతాం. ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ తీసుకుంటున్నాము, తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం కాబట్టి సో ప్రోటీన్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటాం వల్ల మనకి ఒక ఆకలి ఎక్కువగా అనిపించకుండా ఉంటుంది. మజిల్స్ అనేవి చక్కగా బిల్డ్ అవటానికి, సో ఫ్యాట్ అనేది బర్న్ అవటానికి కూడా మనకు బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఈ డైట్ ప్లాన్ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.